హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సౌజన్య వ్లాగ్స్. ఈరోజు నేను ఆనపకాయ కర్రీ చూపిస్తాను. అమ్మమ్మల కాలం నాటి ఆనపకాయ పాలు వేసి కర్రీ అనమాట. మా అమ్మమ్మ నాకు ఈ రెసిపీ నేర్పించింది. ఫస్ట్ ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆనపకాయ ముక్కలు కట్ చేసుకొని అవి వేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు వేసాక ఉప్పు కానీ ఏమీ పసుపు వేయకూడదు. వాటర్ వేసి ఉడకపెట్టేయాలి. ఇలాగా లిడ్ పెట్టేసి బాగా దగ్గరికి ఇంకిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోయాక అప్పుడు మనం కొంచెం పాలు వేసుకోవాలి. కొంచెం అంటే ఒక హాఫ్ లీటర్లో సగం పాలు వేయాలి. అంటే ముక్కలంతా బాగా మునిగినట్లుగా వేయాలి. ఆ తర్వాత పాలు వేసుకొని మరలా లిడ్ పెట్టేసి ఇంకా అది కూడా బాగా దగ్గరికి ఇంకాలి. అంతవరకు ఏమి వేయకూడదు ఫ్రెండ్స్. పసుపు కానీ, ఉప్పు కానీ, కారం కానీ వేయకూడదు. ఓన్లీ పచ్చిమిర్చి కారం అందులో ఉండాలి. ఎందుకంటే పాలు వేస్తాం కదా, ఉప్పు కానీ ఏమైనా వేస్తే పాలు విరుగుతాయి, కూర టేస్ట్ మారుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని, ఉప్పు వేసుకొని, పాలంతా దగ్గరగా పసుపు వేసుకొని, కారం కొంచెం లైట్గా వేసుకోండి. మీకు కలర్గా కనిపించాలంటే కారం వేసుకోండి. లాస్ట్లో ఉప్పు యాడ్ చేశాను, నేను సాల్ట్ యాడ్ చేశాను. చూడండి, కర్రీ రెడీ. అన్నంతో తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ నచ్చితే లైక్, షేర్.